బాలేదు భయ్య, స్లో మూమెంట్ లో నడిచింది సినిమా. మాస్ చూస్తే ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం మాస్ ఫైట్స్ అట్లా అనుకున్నాం. అంత ల్యాగ్ తీసాడు మొత్తం. ఫైట్స్ బాగున్నాయి, అలానే యాక్టింగ్ బాగుంది. అంత సినిమా లేదు భయ్య, అంత లేదు, అవన్నీ ఏం లేదు. జస్ట్ స్లో ఉంది. హీరోయిన్ చనిపోతుంది, ఒక క్లైమాక్స్ మంచిగా పెట్టలేదు. ఇద్దరు చనిపోతారన్న. క్లైమాక్స్ మొత్తం సెట్ అవ్వలేదు. అంతా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సినిమా, సెకండ్ హాఫ్ లాస్ట్ లో జర క్లైమాక్స్ జర ఎమోషనల్. మరి అంటే చాలా రోజు నుంచి అల్లరి నరేష్ కూడా హిట్ లేదు కదా, మరి సినిమా బాగుంది. యాక్టింగ్ అల్లరి నరేష్ చింపేసింది. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు హీరో చేసింది మూర్ఖుడు, ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. అంటే ఇంకా ఒక మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరేం చేయలేరు. అంటే అదంటే ఉట్టిదే సినిమా, అంతే. ఇంకా అది మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్పొద్ది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఏమేమి కోల్పోయినా ఏంటి ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వంలో మళ్ళీ అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు. అతనే కోల్పోతాడు లాస్ట్కి. బాగుంది. అదే అతనే కోల్పోతాడంటే చనిపోతారని ఏంటి చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు కదా. అందుకే సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ సినిమా. బచ్చల మళ్ళీ ఎమోషనల్ ఇప్పటికే నాకు కలబట్టుకి నీళ్ళు కనబడుతున్నాయి. చాలా ఇది చేశాను. అదిరిపోయింది భయ్య, సూపర్ సినిమా. ఇది చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే ఇప్పుడు యథార్థ సంఘటన కదా భయ్య. ఇప్పుడు జనాలకు పబ్లిక్గా మామూలుగా జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కరే ఒక్కొక్కరే. సో సోషల్గా మన సొసైటీలో జరిగేదాన్ని తీశారు. కొంతమంది మూర్ఖత్వంతో ఇలా ఉంటున్నారు, అలా ఉండకండి, జీవితాన్ని మలుచుకోండి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అంతే. చాలా బాగా సెట్ అయింది భయ్య. డైరెక్టర్ గారు కూడా బాగా హ్యాండిల్ చేశారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే కొద్ది స్లో ఉంది, అంటే కథ పరంగా స్లోగా ఉంది తప్ప వేరే విధంగా లేదు భయ్య. ఓకేనా, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండేసింది. రేటింగ్లు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఉంటుంది, నేను ఒకటి ఉంటుంది, దీనికి ఏం చెప్పగా భయ్య. నాకైతే సినిమా బాగా నచ్చింది, నేను చాలా ఫీల్ అయ్యా. క్లైమాక్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. బాగా తీశారండి, టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. అల్లరి నరేష్ అంటే ఆ సీరియస్ క్యారెక్టర్ అనేది బాగుందా? బాగుంది, యాక్టింగ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. టూపుటి యాక్ట్ చేశారనమాట, చాలా బాగుంది. సూపర్ అదిరిపోయింది. అంటే అలా చెప్పలేం కానీ సినిమా అయితే బాగుంది అన్న. గుడ్ 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 చూడొచ్చు. టేకింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ కామెడీ బాగుంటుంది. అన్న ఇప్పుడే సినిమా చూసిన బచ్చల మళ్ళీ. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. ఓవరాల్గా సినిమా పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం చింపిసి పెట్టారు. అంటే ఆ ఎమోషన్ని చాలా బాగా చూపించారు. అంటే సినిమా కంటెంట్ ఏంటంటే ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొడుకు కూడా చెడ్డదారిలో పోతాడు. కానీ డైరెక్ట్ ఏం చేసిండు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఏదో మంచి దారిలో నడిపిద్దామని చెప్పేసి ఏదో కన్వే చేయాలనుకుండు. కానీ లాస్ట్కు డైరెక్టర్ కూడా అర్థమైందంటే ఒక వ్యక్తిని మార్చడం ఎవరి వల్ల కాదు, ఏ అమ్మాయి వల్ల కాదు, ఆంటీ వల్ల కాదు. అందరు ఏమనుకుంటారు, ఏదో అమ్మాయి వస్తే మారిపోతాం, పీకేసాము, ఏదో ఒడిసేసాం అని ఏముండదు. ఏదైనా ఆ వ్యక్తి దగ్గరనే ఉంటుంది, మారాలన్నా మారద్దన్నా. పర్లే, మస్తు అంటే మస్తు ఉందన్న. అంటే కొత్త ఉంది సినిమాకి యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ ఉంది. నాంది రేంజ్ లో అయితే లేదన్న, నాంది ఇంకో లెవెల్ అన్న. అది కొత్తగా ఉంటుంది. ఇలా ఓన్లీ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ మాత్రమే కొత్తగా అనిపించింది. స్టోరీ అయితే ఎంత కొత్తగా ఏం లేదు. ఓవరాల్ ఏం చెప్తాను మూవీ గురించి? ఓవరాల్ అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఓవరాల్గా ఒక వ్యక్తిని మార్చాలంటే ఎవరి వల్ల కాదు, ఆ వ్యక్తిలోనే మార్పు అవ్వాలి. అది మంచి మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇచ్చినట్టే అన్న, పర్లేదు. పచ్చలమర్రి సినిమా చూసామండి, చాలా అద్భుతంగా ఉంది. మంచి ఒక యూత్లో ఇప్పుడు ప్రస్తుతం యూత్ ఎలా ఉన్నారంటే ఏదో చిన్న చిన్న పట్టింపులు పెట్టుకుని కుటుంబ తల్లిదండ్రులు పట్టుకుని కేర్లెస్గా బ్రతుకుతున్నారు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు జీవితం ఎలాగ నాశనం అయిపోద్ది, ఎలా ఇబ్బంది పడతారన్న విషయాన్ని డైరెక్టర్ గారు అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఈ స్క్రీన్ ప్లే రాసింది మధు గారు, విప్పర్తి మధు గారు. ఆయన చాలా అద్భుతంగా డైలాగ్ కూడా ఆయన రాశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేశారండి. ఒక యూత్ ఎలాగ బిహేవ్ చేయాలన్నది అల్లరి నరేష్ గారు. ఆయన అంటే కామెడీ ఆర్టిస్ట్,
కానీ కామెడీ ఆర్టిస్ట్ కాదు, నేను ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయగలనని ఆయన బాహాటంగా నిరూపించుకున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.